రాష్ట్రంలో ఆసరా పెన్షన్‌లన్నీ పోతాయా? అవ్వతాతలకి, ముసలమ్మలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుందా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం సంక్షేమ పథకాలు రద్దు కాబోతున్నాయా? అంటే ఆ దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోతున్నది అనేటువంటి మాటను ఆన్సర్‌ని మనం చెప్పవచ్చు. ఎందుకు అంటే నిన్న జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వమే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే స్వయంగా చెప్పిండు. 3,00,000 మంది ఆసరా లబ్ధిదారుల కోత విధించినము. దానికి ప్రధానంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనేటువంటి మాట చెప్పినాడు. అంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టి పేదలని, ముసలి వాళ్ళని 3,00,000 మందిని కట్ చేసినామని చెప్పినారు. ఇది ఈ లెక్క శుద్ధ తప్పు. ఎందుకు అనంటే ఫేషియల్ రికగ్నిషన్ వల్ల జరిగిన కోతలు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వము సంక్షేమాలపైన, పథకాలపైన తన బడ్జెట్‌ని తగ్గించుకోవడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర అని చెప్పవచ్చు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టింది ఆసరా పెన్షన్లలో. దాని లబ్ధిదారులు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు, ముసలి వాళ్ళు, టెక్నాలజీకి సంబంధం లేని వాళ్ళు, అన్నిటికంటే ముఖ్యంగా వారి దగ్గర మొబైల్ ఫోన్స్ కానీ ఇతరత్ర టెక్నాలజీ కానీ ఏమాత్రం ఉండదు. పైగా వీళ్ళు చెప్తున్నది ఏంటిది? వాళ్ళందరినీ మేము గత 6 నెలలుగా మా సెంటర్లకి రప్పించుకొని ఫేషియల్ రికగ్నిషన్ చేసి ప్రతిసారి ఫేషియల్ రికగ్నిషన్ ఇచ్చి మరీ చేస్తున్నాము అనేటువంటి మాట చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఇప్పటికే ముసలి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంకు ఖాతాల్లో పడేటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు అనేటివి ఇప్పుడు లైన్లు కట్టి మరీ ఎప్పుడో ఒకసారి ఇచ్చేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పి వాళ్ళు అనేక సార్లు మొత్తుకున్నారు. సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ తమ బాధల్ని వెళ్ళగక్కినారు. కానీ ఈ ప్రభుత్వం ఏమంటుంది? ఆసరా పెన్షన్లలో 3,00,000 విజయవంతంగా కట్ చేశాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రూపాయికి సంక్షేమ పథకానికి ఫేషియల్ రికగ్నిషన్ పెడతామంటున్నారు. సరే, ఫేషియల్ రికగ్నిషన్ పెడితే ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వు ఎవరితోని స్టార్ట్ చేయాలా? అది స్టార్ట్ చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులతోనో, యువకులతోనో, ఎడ్యుకేటెడ్ సెక్షన్స్తోనో స్టార్ట్ చేయాలా. కానీ నువ్వు ఎవరితోని స్టార్ట్ చేసినావు? 44 లక్షల మందిలో నువ్వు 3,00,000 ఆల్రెడీ కట్ చేసినావు. మళ్ళీ భవిష్యత్తులో ఎంతమందిని కట్ చేస్తావంటే సమాధానం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటిది మిస్టర్ రేవంత్ రెడ్డి? ఖచ్చితంగా ఫేషియల్ రికగ్నిషన్ పెట్టాలి అన్నదే నీ ప్రభుత్వ విధానమే అయితే దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఏంటిదంటే ఫేషియల్ రికగ్నిషన్ కానీ, టెక్నాలజీ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ఇంటర్నెట్ కానీ అందుబాటులో లేనటువంటి లబ్ధిదారుల పరిస్థితి ఏమిటి? ఈ లబ్ధిదారులకు గనక ఈ సౌకర్యాలు లేకపోతే సామాజికంగా నష్టపోయేది ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ముఖ్యంగా గ్రామీణ పేదలే కదా. ఈ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉన్నదా? ఇంకొక మాట ఏంటిదంటే నువ్వు 44 లక్షల మంది యొక్క ఫేషియల్ రికగ్నిషన్ డేటాని తీసుకొని ఆ తర్వాత దాదాపు 70 లక్షల రైతుల ఫేషియల్ రికగ్నిషన్ రైతు బంధు కోసం తీసుకొని ఆ తర్వాత షాదీ ముబారక్ కానీ ఇతర కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతి లబ్ధిదారునికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ప్రతి ఒక్కరి డేటాని కనుక నువ్వు తీసుకున్నప్పుడు ఆ డేటా సెక్యూరిటీకి నువ్వేమైనా హామీ ఇస్తున్నావా? ఎందుకంటే రానున్న కాలంలో ఫేషియల్ రికగ్నిషన్ కానీ, ఫేషియల్ డేటా అనేది కానీ సైబర్ క్రైమ్స్కి విస్తృతంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆధార్ కార్డు వివరాలు కూడా మార్కెట్లో ఏమంటారు వస్తువులు లెక్క అమ్ముకునేటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే ఒక 10 సంవత్సరాల పాటు విస్తృతంగా అధ్యయనం చేసి వ్యవస్థలను ఏర్పాటు చేసి అంతర్జాతీయ డేటా మేనేజ్మెంట్ని అధ్యయనం చేసిన తర్వాత తీసుకొచ్చిన ఆధార్కే దిక్కు లేదు అంటే నీ రాష్ట్ర ప్రభుత్వము, నీ ఐటీ శాఖ మొన్నటికి మొన్న నీ ధరణిలో ఉన్నటువంటి వెబ్సైట్ లోపాలు జరిగినటువంటి లక్షల కోట్ల రూపాయల స్కామ్ చూసిన తర్వాత ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వ డేటా సిస్టమ్స్లోకి చొరబడడం ఎంత అల్కగా అనేటువంటి విషయం నిరూపితమైంది. మరి ఇట్లాంటి సందర్భంలో నువ్వు ఈ ఫేషియల్ డేటా రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా తీసుకున్నటువంటి డేటాని నువ్వు ఎట్లా సేవ్ చేస్తావు? ప్రైవసీకి ఎట్లా సేఫ్టీ ఇస్తావు అనేటువంటి మాట కూడా చెప్పాలి. పైగా నువ్వేమైనా ఒక ట్రయల్ రన్ ఏమైనా చేసినావా? డేటా సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థలతోని ఏమైనా కన్సల్టేషన్ తీసుకున్నావా? లేదు, నువ్వు ఎక్కడో తీసుకెళ్లి స్టేట్ డేటా సెంటర్ అని ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ పద్ధతులు అందులో తోసేసి మమ అనిపిస్తున్నావా? ఇట్లాంటి అంశాలకు నువ్వు సమాధానం చెప్పాలి. సరే, ఇంకొక మాట అడుగుదాం. ఈ టెక్నాలజీ, ప్రైవసీ ఇదంతా చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వేం చెప్పినావు రేవంత్ రెడ్డి? అధికారంలోకి రాగానే నేను లబ్ధిదారులకు
అవకాశం ఇస్తాం మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆసరా కానీ ఇతర సంక్షేమ పథకాలకు కానీ అన్నావు. నువ్వు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మరి ఒక్కటంటే ఒక్క అదనపు లబ్ధిదారునికైనా నువ్వు డబ్బులు ఇస్తున్నావా? పైగా నువ్వు ఇస్తా అని చెప్పినటువంటి 4,000 రూపాయల పెన్షన్ కానీ, వికలాంగులకు పెంచేటువంటి 6,000 రూపాయల పెన్షన్ కానీ ఇస్తున్నావా? ఇవ్వట్లేదు. రైతు బంధు అన్నావు, రైతు భరోసా అన్నావు, పేరు మార్చి పెంచినవా? అది ఇవ్వట్లేదు. రైతు బీమా ఇవ్వట్లేదు. అసలు ఎట్లాంటి కార్యక్రమాలను కూడా నువ్వు న్యూగా లాంచ్ చేయలేదు. నువ్వు లాంచ్ చేయనప్పుడు పాత సిస్టమ్ని వడబోసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పేదలకు అందేటువంటి సంక్షేమ కార్యక్రమాలను కోతవించడానికే చేస్తున్నావు. కాబట్టి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఇట్లాంటి కుట్రలు ఎన్ని చేసినా నీ పైన, నీ ప్రభుత్వం పైన, నువ్వు ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి అంశాలపైన ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నలు లేవనెత్తడం కంటిన్యూ చేస్తారు. కానీ అవేవి నేను చెప్పను, పథకాలకు కోత పెడతాను, పథకాలలో బడ్జెట్ని తగ్గించుకుంటాను, సేవ్ చేసుకుంటాను, ఆ పైసలు తీసుకెళ్ళి కమిషన్లకో బిల్ పేమెంట్స్కో చేస్తా అంటే ఒప్పుకునేది లేదు. కాబట్టి నువ్వు వెంటనే ఇట్లాంటి పిచ్చి పనులు మానేసి పథకాలకు కోత పెట్టడం అనేటువంటి ఆలోచన విధానాన్ని మానేసి పథకాలను విస్తరించడము సాచ్యురేషన్ బేసిస్ మీద అందరికీ ఆ సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందే విధంగా నువ్వు రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేస్తే మంచిది. కానీ నువ్వేదో ఒక ప్రైవేట్ లెండర్ లెక్కనో, ఒక ప్రైవేట్ బ్రోకర్ లెక్కనో, లేదంటే ఒక ప్రైవేట్ కంపెనీ లెక్కనో ప్రాఫిట్ మోటివ్తోని కనుక పనిచేయడం స్టార్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ లబ్ధిదారులు కాంగ్రెస్ వచ్చినాక ఎవరికి ఒక కొత్త పథకం పెట్టలే, కానీ పాత ప్రభుత్వాలు పెట్టినటువంటి లబ్ధిదారులు నీ పైన తిరగబడతారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు మానే ఆసరా లబ్ధిదారులకి అనువంతా కూడా ఇబ్బంది కాకుండా చూసుకో. ఎందుకంటే సమాజంలో అందరికంటే కింద ఉండి ప్రభుత్వం యొక్క చేయూత, ఆసరా ఉండాల్సింది వాళ్ళకే. కాబట్టి నువ్వు వాళ్ళ మీద పగ పెంచుకోకు, వాళ్ళ పైన వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలపైన, వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్థిక భరోసా పైన దెబ్బ కొట్టకు అనేటువంటి విజ్ఞప్తిని నేను వ్యక్తిగతంగా చేస్తున్నా. ఒకవేళ నువ్వు ఇదే పిచ్చిగా ముండిగా కనుక ముందుకు పోతే డెఫినెట్గా ఇదే ముసలవ్వలు ఎవరినైతే నువ్వు మాయ చేసి మోసం చేసి ఓట్లు వేయించుకున్నావో వాళ్ళంతా నీ మీద తిరగబడి ఖచ్చితంగా నేను రాజకీయంగా నీ ప్రభుత్వాన్ని బొందబెడతాననేటువంటి విషయం గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ.